బాహుబలి శివగామిగా భారతదేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. అంతకుముందు తన కెరీర్లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన రమ్యకృష్ణ చాలా ఏళ్లుగా చెన్నైలోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే. 50 వయసులో రమ్యకృష్ణ ఎంతో ఆరోగ్యంగా ఫిట్గా ఉండటం వెనుక కారణం ఇప్పుడు తెలిసింది. కార్డియాలజిస్ట్, కుటుంబ సభ్యుడు డాక్టర్ గుగనాథ్ శివదక్షం ఇన్స్టా రీల్ను షేర్ చేస్తూ 50 సంవత్సరాల తర్వాత సన్నగా ఉండే కండరం బంగారం కంటే విలువైనదని రమ్యకృష్ణ గ్రహించారని తెలిపారు. రమ్యకృష్ణ డాక్టర్ మిండీ పెల్జ్ ద్వారా నాకు అడపాదడపా ఉపవాస ప్రపంచాన్ని పరిచయం చేసింది. అది నా జీవితాన్ని మార్చేసింది. ఆమె ఎల్లప్పుడూ యోగా, కార్డియోతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. నా పట్టుదల కారణంగా ఇప్పుడు ఆమె వెయిట్ ట్రైనింగ్ ప్రయోజనాలను తెలుసుకున్నారు. 1 సంవత్సరం ప్రయత్నాల తర్వాత ఇప్పుడు రమ్యకృష్ణన్కు సరైన ప్రోగ్రాంలోకి ట్యూన్ చేశాం. ఇందులో యోగా, తేలికపాటి కార్డియో, వెయిట్ ట్రైనింగ్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఆహారంలో ఆమె నిబద్ధత మనసును కదిలిస్తుందని డాక్టర్ శివకదక్షం అన్నారు. ఈ శిక్షణను రమ్యమామి కొనసాగిస్తున్నారు. ప్రతి వారం బరువులెత్తటం, నెమ్మదిగా పురోగతి చెందటానికి ఎప్పుడూ దూరంగా ఉండరు అని తెలిపాడు. ఇది ప్రారంభం మాత్రమే. కొద్ది రోజుల్లోనే మరిన్ని లాభాలు ఆశిస్తున్నారని డాక్టర్ శివదక్షం అన్నారు. డాక్టర్ శివకదక్షం, కృష్ణన్ ఇద్దరూ తమ టోన్డ్ డెల్టాయిడ్ ట్రైసెప్స్ను వీడియోలో ప్రదర్శించారు. 50 ఏళ్ల తర్వాత సన్నగా ఉండే కండరాలను సాధించేందుకు వెయిట్ ట్రైనింగ్ ఎలా సహాయపడుతుందంటే, ఈ వయసులో కాళ్ళు, వీపు, ఛాతీ, కోర్ వంటి పెద్ద కండరాల సమూహాలపై దృష్టి సారించి కనీసం 2 నుండి 3 వారాల సెషన్లను లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతి సెషన్లో 3 నుంచి 5 సెట్లలో 6 నుంచి 12 రిపిటేషన్తో సమూహానికి 2 నుంచి 3 వ్యాయామాలు ఉండాలి. ఇది బలాన్ని పెంచుతుంది, ఎముక సాంద్రత, జీవక్రియను పెంచుతుంది అని ఫిట్నెస్ నిపుణులు తెలిపారు. మంచి ఆరోగ్యకరమైన వెజిటేరియన్ భోజనం, గోధుమ ఉత్పత్తులను తినాలని కూడా సూచించారు.